హృదయం మనకు దివ్యత్వం యొక్క సౌందర్యాన్ని వ్యక్తపరచడానికి కొంతమేర సహాయపడుతుంది. the the beauty of divinity. How can you express the moment of creation? For example, in physics, they talk about Big Bang theory. ఉదాహరణకు, మీరు సృష్టి జరిగే క్షణాన్ని ఎలా వ్యక్తపరచగలరు? భౌతిక శాస్త్రంలో బిగ్ బ్యాంగ్ థియరీ గురించి మాట్లాడతారు. వారు మొదట ఏకత్వం ఉందని, దాని నుండి శక్తి యొక్క ఉత్పాతం జరిగి, ఆ శక్తి ఎంతో ప్రభావవంతమైనది కావడం వలన విశ్వమంతా భౌతిక వస్తువులను సృష్టించింది అని చెప్తారు. How can one ఈ represent క్షణాన్ని this moment? కాగితం మీద సూచించగలరా? ఈ సృష్టి నిరంతరాయంగా జరుగుతూనే ఉంటుంది. అది గతిశీలకమైన ప్రక్రియ. Art, once you have done something, once you have finished your artwork, it becomes static. కళ విషయానికొస్తే, మీరు ఒక కళాఖండం పూర్తి చేశాక అది నిశ్చల స్థితికి వస్తుంది. కాబట్టి కళకు కొన్ని పరిమితులున్నాయి. అటువంటప్పుడు మనం ఒక సినిమాలాగా నిరంతరాయంగా చాలా కళాఖండాలను తయారు చేసి సృష్టిని విశదపరిచే విధంగా చిత్రించాలి. కళను చాలా రకాలుగా ఉపయోగించవచ్చని నాకనిపిస్తుంది. కళకు పరిమితులు ఉండకూడదు. ఉదాహరణకు, ఒకవేళ నేను సౌందర్యాన్ని వ్యక్తపరచాలి అనుకుంటే, కాగితం మీద దాన్ని ఎలా వ్యక్తపరచగలను? బహుశా ఒక తరహాలో వ్యక్తపరచగలనేమో. ఒక తల్లి కాగితం మీద అందాన్ని ఎలా వివరించగలదు? అది నాకంటే భిన్నంగా ఉంటుంది. How would person like yourself describe మీలాంటి వ్యక్తి అందాన్ని కాగితం మీద ఎలా వివరిస్తారు? లేదా మరెవరైనా? అందరూ అందాన్ని వారి యొక్క నేపథ్యం మీద ఆధారపడి పరిమితులకు లోబడి వర్ణిస్తారు. There are so many of us here, almost 700-800 individuals. మనం ఇక్కడ చాలా మందిని, దాదాపు 700 నుంచి 800 మంది వ్యక్తులం ఉన్నాము. మనమందరం ఒకరినొకరం పరీక్షగా చూస్తూ ఒక్కొక్కరిని వడపోత చేస్తూ ఉంటాము. మన మనసుకు మొదట స్ఫురించేది వారు ఆడా లేక మగ అని. ఆ వ్యక్తి పేరు మరచిపోవచ్చు, కానీ నేను ఫలానా స్త్రీ లేదా పురుషుడిని కలిశాను అని చెప్పగలను. ఆ తరువాత నేను చురుకైన వ్యక్తినైతే వారి డ్రెస్ను వర్ణించగలను. Some people who has a great interest in watches, for example, their eyes will not miss out what sort of watch you are wearing. కొంతమందికి ఉదాహరణకు వాచీల మీద ఆసక్తి ఉన్నట్లయితే, వారి దృష్టి ఎదుటివారి వాచీ మీద తప్పక పడుతుంది. లేదా మీరు ధరించిన ఆభరణాల మీద. చెప్పులు కుట్టే వ్యక్తి లేదా చెప్పులమ్మే వ్యక్తి మీ చెప్పులను చూస్తాడు. అలాగే అతను మీరు వాడుతున్న చెప్పులను బట్టి మీ వ్యక్తిత్వాన్ని కూడా అంచనా వేయగలడు. We are in the business of reading the hearts. So with closed eyes, we look at the hearts. మనం హృదయాలను చదివే వృత్తిలో ఉన్నాము కాబట్టి మనం కనులు మూసుకుని హృదయాన్ని గమనిస్తాం. అందుకే అది హృదయం యొక్క కళ. కాబట్టి హృదయాన్ని మనం కనులు మూసుకొని మాత్రమే అనుభూతి చెందగలం. మనం కనులు మూసుకున్నప్పుడు మాత్రమే హృదయం విషయాలను గ్రహించగలదు. కళను మీరు కనులు తెరిచి వ్యక్తీకరిస్తారు, కానీ మనం ఏ పని చేసినా హృదయం ఎప్పుడూ మనకు సరైన సూచనలు ఇస్తుంది. And this signaling from the heart ఈ హృదయం నుండి వచ్చే సూచనలను మనం రక్షించుకోవాలి. నాకు నిష్పక్షపాతమైన హృదయం కానీ మనసు కానీ లేనప్పుడు అది కళంకితమవుతుంది. నా భావాలు,
నా అవగాహన ఎప్పుడూ తప్పుగా ఉంటాయి. హృదయం నిర్మలంగా ఉన్నప్పుడు ఏ విషయాన్నైనా అది ఉన్నది ఉన్నట్లుగా వ్యక్తపరచడానికి ఉత్తమ సూచనలిస్తుంది.